హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థివ్స్ కిచెన్. పచ్చి జీడిపప్పు వేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. పచ్చి జీడిపప్పు మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది. ఈ జీడిపప్పుతో కాంబినేషన్ చాలా రకాల కర్రీస్ని ప్రిపేర్ చేస్తారు. నేను ఈరోజు చికెన్ వేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నాకు మంచిగా తయారైన జీడి గింజల చెట్టు ఒకటి కనిపించింది. నేను అక్కడ చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో జీడి గింజలు. వీటిని చెట్టు నుంచి తెంపి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని సెంటర్కి కట్ చేసుకోవాలి. చేతికి అలాగే చాకుకి ఆయిల్ రాసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సెంటర్కి కట్ చేసుకొని లోపల ఉన్న పప్పుని తీసుకోవాలి. ఈ విధంగా గింజల నుంచి పప్పు సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పప్పు పైన పొట్టు ఉంటుంది. ఈ పొట్టుని కూడా రిమూవ్ చేసుకోవాలి. పొట్టు చాలా నీట్గా ఉండాలి. పైన పప్పుర కూడా ఉండకూడదు. ఆ పప్పుర ఉన్నట్లయితే కర్రీ చేదొచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం పప్పులన్నీ పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న జీడిపప్పు నాకు 1/2 kg వచ్చింది. 1/2 kgకి 1 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. 4-5 టైమ్స్ వాటర్ వేసి నీచు వాసన పోయేంత వరకు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 10 to 12 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవటం కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగున మాడు పట్టేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పైనుంచి కిందకి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్కి చికెన్ నుంచి వాటర్ సెపరేట్ అయిపోతుంది. ఈ విధంగా వాటర్ సెపరేట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 యాలక్కాయలు, 6 లవంగ మొగ్గలు, 1 ఇంచ్ చెక్క. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా ఉడికిందో చూద్దాం. ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది అన్ని కర్రీస్లో, కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ
మిక్సీ జార్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గెరిటె పెట్టకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్లాత్ తోటి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కర్రీలో వాటర్ ఏమీ వేయవసరం లేదు. చికెన్ నుంచి వచ్చిన వాటర్, అలాగే మనం మసాలా పేస్ట్ వేసినప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, అవి సరిపోతుంది. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత పచ్చి జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. ఈ జీడిపప్పు లాస్ట్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి జీడిపప్పు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అందుకనే ముందు వేసుకున్నట్లయితే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. లాస్ట్లో ఇంకొక 15 మినిట్స్లో మనం కర్రీ ఆఫ్ చేసేస్తామనగా వేసుకోవాలి. ఈ జీడిపప్పు కర్రీలోకి కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకొని మరలా పైన మూత పెట్టేసి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.